వెల్కమ్ సునీత మేడం. గుడ్ మార్నింగ్. అన్మ్యూట్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్. యా, సునీత మేడం గురించి మనకి అందరికీ తెలుసు. దాదాపుగా ప్రతి సెషన్లో కూడా మనకి 2 క్లాసెస్ ఇవ్వటం జరుగుతుంది. మరి భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని మరి పట్టణాల్లో మన పిరమిడ్ ధ్యాన కేంద్రాలు ఆల్రెడీ నిర్మించబడి ఉన్నాయి, ఇంకా నిర్మించబోతున్నాయి. మరి అందులో భాగంగా చెన్నైలో సునీత మేడం కంటూ ఒక ప్రత్యేకత, అంటే ఒక్కో ప్రదేశానికి ఒక్కో మూల స్తంభం. మరి చెన్నై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో సునీత మేడం, జగదీష్ గారు కూడా ఒక మూల స్తంభం లాంటి వాళ్ళు. పూర్తి జీవితాన్ని ధ్యానానికి అంకితం చేసి వాళ్ళ ప్రవృత్తిని కూడా పక్కన పెట్టి, మరి పత్రి గారు ఏదైతే చెప్పారో ఆ విషయాలన్నింటినీ కూడా నిరంతరం పాటిస్తూ ఆచరణలో ఉంటూ మరి అద్భుతంగా ఈ ధ్యాన ప్రచారానికి, ధ్యాన జీవితానికి అంకితం చేశారు మేడం గారు. ఒక స్త్రీగా జన్మ తీసుకొని, స్త్రీ అంటే ఇంటికో ఉద్యోగానికి పరిమితం అనే నినాదం కాకుండా, స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, ఒక ఇంట్లో నుంచి ఎప్పుడు రాని మహిళ ఈరోజు ధ్యానంలోకి వచ్చి ఇటు నార్త్, సౌత్, అట్లాగే ఎన్నో విదేశాల్లో కూడా ధ్యాన ప్రచారం చేశారు మేడం గారు. వీరి యొక్క చేసే కార్యక్రమాలన్నీ కూడా మాకు స్ఫూర్తి. ఎందుకంటే రీసెంట్గా తిరువన్నామలైలో పత్రి సార్ బర్త్డే సెలవు, జన్మదిన వేడుకలు. అంటే గురువులకి జన్మలు ఉండవు, వేడుకలు ఉండవు. సో దినోత్సవం, అవతరణ దినోత్సవం అనుకోండి. మరి 4000 మందితో మహాతల్లి ఒక్కటే సింగిల్ హ్యాండ్ మీద సహాయం చేస్తూ ఉంటారు. అది వేరే విషయం. ఆర్గనైజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఎక్కడ ఒక తిరువన్నామలై అనే కాదు, చెన్నైలో కూడా ఎటువంటి ప్రోగ్రాం పెట్టినా కూడా చక్కటి చిరునవ్వుతో, ఇప్పుడు మార్నింగ్ ఎంతైతే అలా నవ్వుతున్నారో నైట్ 11ంటికి కూడా అంతే ఉంటుంది ఆ ఫేస్. దట్ ఈజ్ మెడిటేషన్. సో మేడంని మనం చక్కగా ప్రేమతో ఆహ్వానం పలుకొని ఈరోజు మనం చక్కగా ఈరోజు క్లాసుని మనం ప్రారంభించుకుందాం. అమ్మా, వెల్కమ్. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అట్లాగే ఎంతో శ్రద్ధగా మీరందరూ కూడా ఈ జ్ఞానాన్ని అందుకుంటున్నారు. ఈ 21 days సెషన్ చాలా అద్భుతమైన మార్పులు తీసుకొని వస్తుంది. ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఆర్గనైజ్ చేస్తూ మహాతర్ ఫౌండేషన్ వాళ్ళు ఎంతో చక్కగా ఎంతో మందికి ఈ జ్ఞానాన్ని పంచుతున్నారు. అందులో శివ కూడా ఒక పాత్ర తీసుకొని చక్కగా ఎక్కడున్నా ప్రయాణాలు చేస్తూ ఉంటాడు, ఏది ఆపట్లేదు. కానీ ఈ క్లాసెస్ ప్రతి నెల ఆర్గనైజ్ చేయడం అన్నది చిన్న విషయం కాదు. సో ఇలా చిన్న పిల్లలుగా ఉంటూ కూడా ఇంత శ్రద్ధగా ఇంత చక్కగా చేస్తున్నారంటే ఎంతో హ్యాపీగా ఉంటది. నాకు పిల్లలంటే చాలా ఇష్టము. చిన్న పిల్లలు ఇలా బాధ్యతగా ఉంటూ ఇలా జ్ఞానాన్ని పంచుతూ ఇంతమందికి సహాయం చేస్తూ ఉన్నారంటే చాలా ముచ్చట పడుతూ ఉంటాను. ఇలా ఎంతో మంది పిల్లలు తో నేను కలిసి వర్క్ చేస్తున్నాను. సో వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తోనే నేను కూడా ముందుకు వెళ్తూ ఉంటాను. సో చాలా చాలా థ్యాంక్ యూ శివ గారు, నాకు ఈ అవకాశం ఇచ్చి, ఈ ప్లాట్ఫామ్ ఇచ్చి నాకు కూడా షేర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. సో మీకు కూడా ధన్యవాదాలమ్మా. ఈ రోజు మన కాన్సెప్ట్ బుద్ధుని అష్టాంగ మాత్ర. సో మనందరికీ తెలుసు బుద్ధుడు ఎంతో సాధన చేస్తున్నారు. అండ్ ఆ బుద్ధుడి యొక్క ఆనాపానసతి ధ్యానమే మనం ఇప్పుడు చేస్తున్నాము. సో ఈ ఆనాపానసతి ధ్యానం అన్నది కూడా ఈ అష్టాంగ మార్గంలోదే. సో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటాం. పత్రిగారు అంటూ ఉంటారు, బుద్ధుడు అంటే ఒక మనిషి, ఒక రూపము, ఒక భగవంతుడు కాదు, అది ఒక స్థితి, బుద్ధత్వ స్థితి అని అంటారు. ప్రతి ఒక్కరూ కూడా బుద్ధుళ్ళు కావాలి. ఆ బుద్ధత్వ స్థితిలో మనం జీవించాలి అంటే బుద్ధితో మనం వెలగాలి అని అంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం బుద్ధితో జీవిస్తూ ఉంటామో మనమందరము కూడా బుద్ధత్వ స్థితిలో ఉంటూ ఉంటాము. సో బుద్ధత్వ స్థితి అంటే ఏంటి, అలా ఎలా చేరుకోగలము అన్నవి మనం ఈరోజు తెలుసుకుంటాం. బుద్ధుడు ఇంపార్టెంట్ గా చెప్పింది 4 ఆర్య సత్యాలు. సో ఆ సత్యాలు ఏంటి అంటే ఆయన రీసెర్చ్ లో ఆయన కనుక్కున్నవన్నమాట ఇవన్నీ. సో బుద్ధుడు తన జీవితంలో
ఒక ఆ యువరాజుగా జన్మించారు. ఒక మహారాజుకి ఆ యువరాజుగా జన్మించినప్పటికీ కూడా ఆయన యొక్క ఆ జాతకంలో ఏముందంటే ఆయన ఒక గొప్ప మహారాజన్న అవుతారు, లేకపోతే ఒక గొప్ప యోగి అయినా అవుతారు అని చెప్తారు. సో రా ఎవరైనా సరే వాళ్ళ పిల్లలు సన్యాసులు అవుతారు, యోగులు అవుతారు అంటే భయపడతారు, ఇష్టపడరు. కాబట్టి రాజు ఏమనుకుంటారంటే తనకి అసలు బాధ అంటే, విరక్తి అంటే తెలియకూడదు. అట్లా తెలిసినప్పుడే తను అన్ని వదిలేసి, సంసారాన్ని వదిలేసి సన్యాసిగా అయిపోతాడు. కాబట్టి తనకు అలాంటి వాతావరణమే తెలియకుండా ఒక ఆమ్, ఆ అంటే రాజ్యంలో నుంచి అసలు వాళ్ళ ఆ, దే ఆ, దీనిలో నుంచి బయట రాకుండా పెంచుతారనమాట. విద్యకు గాని అందరూ కూడా ఆ ఆ వాళ్ళ సంస్థానానికి వచ్చి అక్కడే విద్యను బోధించినారు. గురుకులానికి పంపలేదు. అండ్ చాలా యుక్త వయసులో ఉన్న వాళ్ళని మాత్రమే తన చుట్టూ పెడుతూ ఉంటారు. కొంచెం వాళ్ళకు వయసు అయిందంటే వాళ్ళని దగ్గరికి కూడా రానియరు. సో బుద్ధుడికి అసలు నొప్పి అంటే ఏంటి, బాధ అంటే ఏంటి, దుఃఖం అంటే ఏంటి అని తెలియకుండానే పెంచుతారనమాట. సో ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక రోజు ఇంకా తనకి యువరాజు ఆ నుంచి ఆ రాజ్యాన్ని పట్టాభిషేకం చేయాల్సిన ఒక సమయం వచ్చినప్పుడు ఇంకా తనకి రాజ్యం గురించి తెలుసుకోవాలి కదా అని ఒక్క రోజు తనని నగర ఆ దీనికి పంపిస్తారనమాట. అంటే చూసి రావడానికి ఆ ఆ నగరాన్ని పంపిస్తారు. అప్పుడు కూడా చాలా జాగ్రత్త పడి యా ఆ ఆ సైనికులకంతా కూడా చాలా జాగ్రత్త పడి పంపిస్తారు. కానీ పోయేటప్పుడు 3 విషయాలు చూస్తాడనమాట ఆయన. అంటే అనారోగ్యంతో ఉన్న ఒకరిని చూస్తారు. అంటే వాళ్ళు అప్పుడు అడుగుతారు సైనికుల్ని. ఎందుకు వీళ్ళు ఇలా బాధపడుతున్నారు? అసలు ఇదేంటి? ఆ అనుభవం ఏంటి అని అడిగితే దీన్ని బాధ అంటారు, దుఃఖం అంటారు. వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేదు అని వాళ్ళు బాధపడుతున్నారు. అందరికీ వస్తదా ఇది? వాళ్ళకు మాత్రమే ఎందుకుంది అంటే ఎవరికైనా అనారోగ్యం వస్తది. అనారోగ్యం వచ్చినప్పుడు అలా నొప్పి ఉంటది, బాధ ఉంటది, దుఃఖం ఉంటది అని చెప్తారు. ఓహో! అవునా? సరే. మళ్ళీ కొంచెం దూరం వెళ్తూ ఉంటే ఇంకొకరిని చూస్తారనమాట. వయసైపోయి వృద్ధత్వంలో ఉంటారు. చాలా వయసైపోయి నడవలేక ఒళ్ళు వంగిపోయి అలా చూస్తారు. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? మనలాగా ఎందుకు లేరు? అంటే వయసైపోతే, వృద్ధత్వం వస్తే ఎవరైనా అలాగే ఉంటారు. ఓహో! అలాగా అని. ఇంకొంచెం ముందుకెళ్తే ఒక మరణం చూస్తారు. అందరూ ఏడుస్తూ ఉంటారు చుట్టూ. ఏమైంది అతనికి అంటే మరణించాడు. మరణమా? అట్లంటే ఏంటి? అంటే ఎవరైనా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే అని చెప్తారు. సో ఇప్పటి వరకు పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఇలాంటివేవి తను చూడలేదన్నమాట. అప్పుడు ఆయనకి క్వశ్చన్స్ వస్తాయి. ఎవరికైనా అనారోగ్యం వస్తదా? ఎవరికైనా వృద్ధత్వం వస్తదా? ఎవరికైనా మరణం వస్తదా? సో ఇలా ఆహ్, ఆహ్, వచ్చినప్పుడు అందరూ దుఃఖము, బాధ, ఏడుపులు ఇవన్నీ అందరిలోనూ ఉన్నాయా? సో ఇవన్నింటిని దాటి ఈ దుఃఖం లేకుండా ఉండాలంటే ఎలా అని తనకి ఒక క్వశ్చన్ వస్తది. సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కనుక్కోవడానికి ఆయనకి లోపల చాలా తపన ఉంటది. నిద్ర పట్టదు, ఆకలి వేయదు. సో ఏది కూడా ఆయనకి రుచించదు. అప్పుడు ఇంకా ఒకరోజు రాజ్యం వదిలి వెళ్ళిపోతారు. ఈ ప్రశ్నలకి ఆన్సర్స్ కనుక్కోవాలని. సో వెతుక్కుంటూ ఎవరు కనిపిస్తే వాళ్ళని నాకు ఈ ప్రశ్నలు ఉన్నాయి, దీనికి సమాధానాలు కావాలంటే ఎంతో మంది యోగుల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు ఏం చెప్తారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు కనుక్కోవడానికి మేము కూడా ప్రయాణం చేస్తున్నాము, మేము ఈ సాధన చేస్తున్నాము, నువ్వు కూడా ఈ సాధన చేసి చూడు, నీకు దొరకచ్చు, మాకు ఇంతవరకు దొరకలేదు అని వాళ్ళు చేస్తున్న సాధన చెప్తారు. ఆయన సాధన చేస్తున్నాడు. ఇలా 6 సంవత్సరాలు ఆయన
ప్రయాణం చేస్తూ ఎవరు కనిపిస్తే వాళ్ళని అడుగుతూ అన్ని సాధనలు కఠినంగా సాధన చేస్తూ, ఎందుకంటే ఆయనకి ఈ ప్రశ్నలకి సమాధానం దొరకాలి. సో అలా ఎవరెవరు ఏమి చెప్తే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఆయనకి సమాధానం దొరకట్లేదు. సో ఆయన శరీరాన్ని చాలా ఆహారం తీసుకోకుండా, నిద్రపోకుండా ఎవరు ఏం చెప్తే ఆ సాధనలు చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఇంకా ఆయన శరీరము చాలా హీనించిపోతది. ఇంకా శక్తి లేకుండా అయిపోతది. అసలు ఏమి ఆహారం తీసుకోడు. ఇలా ఉన్నప్పుడు ఒక ఆవిడ, సుజాత అని ఒక ఆవిడ వచ్చి ఆ ఆయనకి నచ్చజెప్పి, శరీరం బాగుంటే కదా నువ్వు ఏమైనా చెయ్యగలవు, నువ్వు సాధన చేయగలవు, ఏమైనా కనుక్కోగలవు. శరీరంని ఇలా నువ్వు ఇబ్బంది పెడితే ఎలా ఏం చేయగలుగుతావు అని బలవంత పెట్టి ఒక పాయసం ఇచ్చి తాగమని చెప్తది. ఆయన ఆ పాయసం ఇంకా తాగి కూర్చుంటాడు. అలా ఒక బోధి చెట్టు కింద కూర్చుని ఉంటాడనమాట. నడవలేని పరిస్థితి ఉంటది. అలా కూర్చున్నప్పుడు కళ్ళు మూసుకొని తెలియకుండానే ఆయనకి ఒక ఆలోచన వస్తది. చిన్న వయసులో కూడా మనకి చాలా ప్రశ్నలు వచ్చాయి. దీనంతటికి సమాధానము నేను ఎవరిని అడగకుండానే నాకే తెలిసాయి. అప్పుడు ఎలా తెలిసాయి అని అలా కళ్ళు మూసుకొని ఉండగా ఆయనకు తెలియకుండానే ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టడం మొదలు పెట్టాడు. ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఒక్క రాత్రిలో ఆయన ప్రశ్నలన్నిటికీ ఆయన జవాబులు తెలుసుకోగలిగినాడు. ఆయన శరీరం శక్తివంతం అయ్యింది. సో ఆయన పాస్ట్ లైఫ్స్ లో, అంటే గత జన్మల్లో ఏమేం చేశారో దాని యొక్క జ్ఞానాన్నంతా తెలుసుకోగలిగారు. అలాగే ఆయన చెయ్యవలసిన పని, ఎందుకోసం జన్మ తీసుకున్నాడన్న కారణం కూడా తెలుసుకోగలిగాడు. ఇవన్నీ కూడా ఒకే రాత్రిలో జరిగాయి. దాన్నే మనము బుద్ధ పౌర్ణమి అంటాము. సో బుద్ధుడు జన్మించినది ఆ బుద్ధ పౌర్ణమి రోజే. బుద్ధుడు జ్ఞానం పొందినది అంటే ఆ ఆ బుద్ధ పౌర్ణమి రోజే. ఆయన మహాపరినిర్వాణం చెందినది కూడా అదే బుద్ధ పౌర్ణమి రోజే. అందుకే ఆ బుద్ధ పౌర్ణమి అంత విశిష్టతగా ఉంటుందన్నమాట. సో ఆ బుద్ధ పౌర్ణమి రోజు ఒక్క రాత్రిలో ఆయనకి మొత్తం జ్ఞానము ఇదైంది. అప్పుడు ఆయన ఈ జ్ఞానాన్ని అంతా బోధించడం మొదలు పెట్టాడు అనమాట. సో ఆయన ప్రశ్నలకి సమాధానాలు దొరికాయి. ఆయన ఎందుకోసం జన్మ తీసుకున్నాడు అన్ని కూడా తెలుసుకున్నాడు అనమాట. సో అప్పుడు ఆయన ఈ 4 ఆర్య సత్యాల్ని చెప్పాడు. ఏంటి ఆ 4 ఆర్య సత్యాలు అంటే, ప్రతి చోట దుఃఖం అన్నది ఉన్నది. ఫస్ట్ సత్యం ఏంటి అంటే, దుఃఖం అన్నది ప్రతి చోట ఉంది. అన్ని దుఃఖాలే మనకి. నిద్ర లేస్తే దుఃఖము, పడుకుంటే, నిద్రపోతే దుఃఖము, నిద్ర పట్టకపోతే దుఃఖము, ఆకలి వేస్తే దుఃఖము, ఆకలి వెయ్యలేదంటే దుఃఖము, అన్నిటికీ దుఃఖమే. ప్రతిదీ మనకి దుఃఖమే. అయ్యో ఎక్కువ ఆకలేస్తుంది, అయ్యో ఆకలే వెయ్యట్లేదు, అన్నింటికీ మనకి ఇదే ఉంటది. సో అలా చూస్తే ప్రతి చోట దుఃఖం అన్నది ఉన్నది. సో ఈ దుఃఖం ఎందుకు వస్తుంది అంటే తృష్ణ వల్ల అని చెప్తున్నారు. అది సెకండ్ సత్యం అన్నమాట. తృష్ణ అంటే ఏంటి అంటే కోరికలు. సో మనకి విపరీతమైన కోరికలు ఉన్నాయి. సో ఆ కోరికల వల్ల మనకి దుఃఖం అన్నది ఏర్పడుతుంది. సో కోరికలు కోరుతూ ఉంటాం. ఒక కోరిక నెరవేరుతుంది, మళ్ళీ ఇంకో కోరిక పుడుతుంది. సో మనకి నిమిషానికి 10 కోరికలు వస్తూ ఉంటాయి. వాటి కోసం మనము నెరవేర్చుకోవాలని పరిగెత్తి పరిగెత్తి పనులు చేస్తూనే ఉంటాం, కానీ ఎక్కడ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఆ సరే కోరికలు, దానికి ఆ మోహము, కోరిక, ఇవన్నింటిని కలిపి తృష్ణ అంటారు. సో ఈ తృష్ణ వల్ల దుఃఖం ఏర్పడుతుంది. సో వీటి నుంచి బయటపడాలంటే ఏంటి, ఇవి ఎందుకు ఉన్నాయి మనకు, ఈ కోరికలు ఎందుకు వస్తున్నాయి? సో అంటే అవిద్య, ఇది మూడవ సత్యం. ప్రతి ఒక్కరిలోనూ అంటే అవిద్య అన్నది ఉంది. సరైన జ్ఞానం లేదు, విద్య లేదు, అవగాహన లేదు. అందుకే మనకి కోరికలు అన్నవి వస్తున్నాయి. సో ఈ సరికాని కోరికలు, ఆ మోహము, ఇవన్నీ కూడా మనకి ఎందువల్ల వస్తున్నాయంటే సరి అయిన విద్య లేనందువలన, సరి అయిన జ్ఞానం లేనందువలన. సో ఈ ఆ
అవిద్య అన్నది ఎలా పోతుంది అంటే, ఈ అవిద్యలో నుంచి మనం ఎలా బయటపడగలము అంటే, అప్పుడు ఆయన అష్టాంగ మార్గాన్ని బోధించినారు. సో ఈ అష్టాంగ మార్గం మనం ఎవరైతే పాటిస్తామో వాళ్ళకి అవిద్య అన్నది తొలగి జ్ఞానం అన్నది లభిస్తుంది. ఎప్పుడైతే ఈ జ్ఞానం లభిస్తుందో మనకి ఈ సరికాని కోరికలన్నీ మనకి మాయమవుతాయి. సో ఈ కోరికల్లో నుంచి బయటపడతాము. ఎప్పుడైతే ఇలాంటి తృష్ణ నుంచి బయటపడతామో అప్పుడు మనము దుఃఖ రాహిత్యం అవుతాము. దుఃఖ రాహిత్యం అయినప్పుడు మనము పరి పరి ఆ, నిర్వాణ స్థితికి మనము వెళ్ళగలుగుతాము. సో మనము మోక్షం పొందగలుగుతాము. మోక్షం అంటే ఏంటండి? ఏదో మనము చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. దుఃఖ రాహిత్యమే మోక్షం అంటారు. రాహిత్యమే మనకి ముక్తి అని అంటారు. సో ఆ ముక్తి స్థితి మనము పొందగలుగుతాం, విముక్తులం అవుతాము, దుఃఖం నుంచి విముక్తులం అవుతాము అని చెప్తారనమాట. సో ఈ ఆర్య సత్యాలు మనం అర్థం చేసుకోవాలి. సో అష్టాంగ మార్గాన్ని బోధించాడు ఆయన. ప్రతి ఒక్కరికి కూడా అష్టాంగ మార్గాన్ని బోధించారు. ఈ అష్టాంగ మార్గం ఏమిటి అంటే మనకు 8 విషయాలు ఉన్నాయి. ఏంటి అవి అంటే, సరి అయిన దృక్పథాలు. మొట్టమొదటిది సరి అయిన దృక్పథాలు. సో మనము చూసే అవన్నీ కూడా అంటే మన పర్సెప్షన్స్ అంటారనమాట ఇంగ్లీష్ లో. వ్యూస్ అంటే మన దృష్టి. మనము ఎప్పుడు కూడా మన పెద్దవాళ్ళు చెప్పినవి, పూర్వీకులు చెప్పినవి వాటిని పెట్టుకొని మనము ముందుకెళ్తూ ఉంటాం అన్నమాట. ప్రశ్నించాము, ఎందుకు చెప్తున్నారు అవి అని ప్రశ్నించాము. ఇప్పుడు ఆ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం మీకు అర్థం అవ్వడానికి. సో కొన్ని యోగుల్ని చూస్తూ ఉంటాం మనం. యోగుల్ని చూసినప్పుడు మన అభిప్రాయం ఎలా ఉంటది? దృక్పథం అంటే మన అభిప్రాయం అన్నమాట. మన అభిప్రాయం ఎలా ఉంటది? వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. సో వాళ్ళు ఆ ఆ చాలా గొప్ప ఆ స్థితిలో ఉన్నారు, వాళ్ళు సాధించారు అని అనుకుంటాం అన్నమాట. సో వాళ్ళని మనము పూజించాలనో లేకపోతే ఫాలో చేయాలనో, వాళ్ళను గురువులుగా స్వీకరించాలనో, అలాగా శిష్యులుగా ఉండాలనో మనం అనుకుంటూ ఉంటాం, అభిప్రాయపడుతూ ఉంటాం. కానీ అది తప్పు. సో ఒకరు అట్లాంటి స్థితి పొందినప్పుడు మనం ఎందుకు అలాంటి స్థితి పొందలేము? అంటే వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళని మనం ఫాలో చేయాలి. అది అందరికీ సాధ్యం కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒకరికి సాధ్యం అయినప్పుడు ఇంకొకరికి ఎందుకు సాధ్యం అవ్వదు, నేను ఎందుకు ఆ స్థితి పొందలేను అని మనం ప్రశ్నించమన్నమాట. అవి అభిప్రాయాలు. మనకి చిన్నప్పటి నుంచి ఇచ్చిన అభిప్రాయాలన్నీ మనం పెట్టేసుకొని మన పెద్దవాళ్ళు అన్ని చెప్తూ ఉంటారు అనమాట. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ఆలోచించాలి. అవి మనము కళ్ళు మూసుకొని మనం పాటించేస్తూ ఉంటాం. మన అభిప్రాయాలు దానికి తగినట్లే ఉంటూ ఉంటాయి. కానీ ఎందుకు అని మనం ప్రశ్నించాలి. సో అలా ప్రశ్నించినప్పుడు మన అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. సో ఇలాగా మన సరి అయిన దృక్పథాలు ఉండాలి, సరి అయిన అభిప్రాయాలు ఉండాలి. సో సరికాని అభిప్రాయాలతో, సరికాని దృక్పథంతో మనము జీవిస్తూ ఉండకూడదు. సో ప్రశ్నించండి అని, ఎక్స్పెరిమెంట్ చెయ్యండి అని అంటున్నారనమాట పత్రి గారు. సో బుద్ధుడు ఇచ్చిన ఈ అష్టాంగ మార్గం మనకి సరిగ్గా అర్థం అవ్వడానికి పత్రి గారి యొక్క మాటల్లో విన్నప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాం, మనల్ని మనం మార్చుకోగలుగుతున్నాం. బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు, 2500 సంవత్సరాల ముందు చెప్పాడు ఇవన్నీ. కానీ మన దాకా అవన్నీ వచ్చాయి అంటే మళ్ళీ పత్రికారు దాన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడం వల్ల, అవన్నీ ఏ పాలి భాషలోనో రాయబడి ఉన్నాయి. తర్వాత దాన్ని ఎంతో మంది అనువాదాలు చేశారు, కానీ మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది పత్రికారే. సో సరి అయిన దృక్పథాలు అని అన్నారనమాట. ఆ తర్వాత సరి అయిన సంకల్పాలు ఉండాలి. సో మనకి ఏం కావాలో కూడా మనకు తెలీదు. ఆ సంకల్పాలు అంటే ఏంటి? మళ్ళీ కోరికలు అనొచ్చు,
లేకపోతే మన ఆలోచనలు అవ్వచ్చు. ఇవన్నీ కూడా సరి చేసుకోవాలి. సరి అయిన కోరికలు ఉండాలి, సరి అయిన ఆలోచనలు ఉండాలి అని చెప్తున్నారు. వాటినే సంకల్పాలు అని అంటున్నారు అనమాట. సో మనము సరికాని కోరికలు ఉండకూడదు. సో మనము చాలా మంది అనుకుంటూ ఉంటాం మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, అవన్నీ మనకి తీరవన్నమాట. సో ఎందుకు తీరట్లేదు అంటే మనము 4 విషయాలు పత్రికారు చెప్పారనమాట. సంకల్ప కోరికలు ఎందుకు తీరట్లేదు అన్నది. ఫస్ట్, కోరికలు ఉండడం తప్పు కాదు, కానీ మనం కోరే కోరికలన్నీ కూడా మనకు తీరుతాయా అంటే తీరవు. ఎందుకు తీరవు అంటే మనకు దానికి అర్హత ఉందా లేదా, ఈ కోరికలు కోరటానికి అర్హత ఉందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. మనకు నిజంగా అర్హత ఉందనుకోండి, తీరుతాయి. సో కోరికలు ఉండాలి, ఆ కోరికలకి అర్హత ఉండాలి. సో అర్హత ఉన్నంత మాత్రాన తీరిపోతాయా అంటే లేదు. నీకు అప్పటికి ఆ అవసరం ఉండాలి. సో నీకు ఆ సమయంలో దాని యొక్క అవసరం ఉండాలి, అప్పుడు మాత్రమే అది నీ దగ్గరకు వస్తుంది. సో అర్హత ఉన్నంత మాత్రాన, అవసరం ఉన్నంత మాత్రాన తీరుతాయా అంటే లేదు. వాటి వల్ల 10 మందికి ప్రయోజనం ఉండాలి. నీ స్వార్థం కోసం కోరే కోరికలు ఏవి కూడా మీకు అంత తొందరగా తీరవన్నమాట. కాబట్టి వాటి వల్ల నీ 10 మందికి ప్రయోజనం ఉంటుంది, ప్రకృతికి మేలు జరుగుతుంది, విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతుంది అన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పారు. అలాంటి కోరికలు కోరాలి మనము. సో మన కోరికలు కానీ మన సంకల్పాలు కానీ స్వార్థంతో కూడినవిగా ఉండకూడదు. సో సరి అయిన సంకల్పాలు ఉండాలి అని చెప్తున్నారు. సో ఈ రెండు కూడా దృక్పథాలు గాని సంకల్పాలు కానీ సరి చేసుకుంటే మనకు సరి అయిన జ్ఞానం వస్తుంది. సో మనము ప్రజ్ఞావంతులం అవుతామన్నమాట. సో జ్ఞానము, ప్రజ్ఞానము, విజ్ఞానము అని అంటాము. సో జ్ఞానం అంటే మన కళ్ళతో చూసినవి తెలుసుకోవడము, కానీ ప్రజ్ఞానము అంటే మన అండర్స్టాండింగ్ తో, అంటే మనము ఎలా జీవించాలో తెలుసుకొని మన స్వయ అనుభవాలతో మనం తెలుసుకునేటివి ప్రజ్ఞానము. విజ్ఞానము అంటే మనకు అందివ్వబడుతుంది. మనం ఎప్పుడైతే ఈ కళ్ళతో చూసిన కళ్ళు మూసుకొని మనము ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనకు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. వాటినే విజ్ఞానము అని అంటాము. సో ఎప్పుడైతే మనము సరైన దృక్పథాలు తో జీవిస్తాము, సరి అయిన సంకల్పాలతో జీవిస్తాము, అప్పుడు ప్రజ్ఞానం అనేది మనలో యాక్టివేట్ అవుతుంది. సో ప్రజ్ఞావంతులం అవుతాము మనము అని చెప్తున్నారు అనమాట. సో ఆ తర్వాత సరి అయిన వాక్కు, అంటే మన వాక్కు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో మన వాక్కుని ఎప్పటికప్పుడు సర్చ్ చేసుకుంటూ ఉండాలి. వాక్కు అంటే మన మాట. సో సంస్కృతంలో వాక్కు అని అంటారు. దీనికి ఒక వాక్ క్షేత్రం అని అంటారు అన్నమాట పత్రికారు. సో దీన్ని మనం సెర్చ్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. మన నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట కూడా మన నుదిటి మీద రాత అని అంటారు. సో మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనకి అది ఎఫెక్ట్ చేస్తుంది. సో మన ఆలోచనలు అంతగా మనకి ఎఫెక్ట్ చేయవు, కానీ మన మాట మాత్రము మనకి ఎఫెక్ట్ చేస్తుంది. మన నోట్లో నుంచి వచ్చే మాటని మనము మళ్ళీ రిటర్న్ తీసుకోలేము. ఆలోచనలని మార్చుకోవచ్చు, కానీ మాటని మాట్లాడేకి ముందే సరి చేసుకొని మాట్లాడాలి. సరి అయిన మాటలు మాట్లాడాలి, సరి అయిన సమయంలో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే మాట్లాడాలి. అండ్ మనము ఎప్పుడు ఇంకొకరిని నొప్పించకుండా మాట్లాడాలి. అండ్ ఎప్పుడు పాజిటివ్ విషయాలే మాట్లాడాలి, అందరినీ అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాలి. అండ్ మా చెప్తున్నాను కదా, మాట్లాడాల్సిన సమయాలు ఇప్పుడు మాట్లాడాల్సింది ఎప్పుడో చెప్పకూడదు. సో మనము
ఎప్పుడు చెప్పాల్సింది ఇప్పుడు చెప్పకూడదు. 10 మాటలు మాట్లాడే చోట ఒక్క చోట మాట్లాడాలి. సారు వాక్క్షేత్రం మీద చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే మన వాక్కుకి అంత ఇది ఉంటదన్నమాట. సో మన ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని అంటారు. అంటే మన మొహం చూస్తే మన మనసు ఎలా ఉందో చెప్పగలుగుతారంట. అంటే మనం చికాగ్గా ఉన్నామా, కోపంగా ఉన్నామా అన్నది మన మొహంలో కనిపించేస్తూ ఉంటది అనమాట. భయంగా ఉన్నామా అవన్నీ కూడా ఫేస్ లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే వర్డ్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద సోల్ అని అంటారు. మన ఆత్మ ఏ స్థితిలో ఉందో మన నోటిలో నుంచి వచ్చే మాట చెప్తుంది అని అంటారు సారు. కాబట్టి సారు మాటని ఎప్పుడు సరి చేస్తూనే ఉంటారనమాట. బాగున్నారా అని అడిగితే సార్కి చాలా కోపం వస్తుంది. సో ఆ మాట అంత తప్పు అని అంటారు, తిడతారు సారు. అసలు నేను ఒకసారి ఆ ఆ కార్తికేయన్ గారు అని సిబిఐ డైరెక్టర్ ఉన్నారు, పత్రి గారు, ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. నేను వెళ్ళాను అనమాట. నేను వెళ్తే సార్ కూర్చోమన్నారు. కూర్చుంటానే మనకు మన నోట్లో నుంచి వచ్చే ఎంత మనకు తెలిసినా అది మనకి ఆ నానుడు లాగా ఒక అలవాటు అయిపోయింది అనమాట. సో బాగున్నారా అని అడిగేశాను నేను. ఆ ఎవరిని, కార్తికేయన్ గారిని. ఆ అడిగితే వెంటనే గెట్ అవుట్ అన్నారు సార్. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, నీకు ఎలా మాట్లాడాలో తెలియట్లేదు, నీకు మాట్లాడడానికి అర్హతే లేదు అని గెట్ అవుట్ అని అనేసారు. ఇంకో మాట మాట్లాడడానికి అవకాశమే లేదు అక్కడ. అంత పర్టికులర్ గా ఉంటారనమాట. అంటే తెలియని వాళ్ళు మాట్లాడినప్పుడు చెప్తారు, కానీ అంతా తెలిసి కూడా మళ్ళీ మనం అవే మాటలు మాట్లాడుతున్నాము అంటే ఎంత ఎరుక లేకుండా ఉన్నాము అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి సరి అయిన వాక్కు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏమి మాట్లాడుతున్నామో మాట్లాడేకి ముందే మనం దాన్ని సరి చేసుకొని మాట్లాడాలి. చాలా మంది అనేస్తూ ఉంటారు, తెలియకుండా మాట్లాడేశాను, తెలియకుండా అనేశాను అని అంటామన్నమాట. కానీ ఆ మాట వల్ల ఎదుటి వాళ్ళు పడిన ఆ ఘర్షణ, ఆ వాళ్ళని నొప్పించిన ఆ ఇది మనం చెప్పే ఒక సారీతోనూ, మనం తెలియకుండా చెప్పినాననే మాటతోనూ సరిచేయలేము. సో ఆ ఆ నొప్పి, వాళ్ళు పడిన నొప్పి, వాళ్ళు పడిన ఆ ఘర్షణ, వాళ్ళు పడిన ఆ బాధ, ఇవన్నీ కూడా ఆ కర్మను మనము అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి వాక్కు చాలా జాగ్రత్తగా వాడాలి. సరి అయిన వాక్కు, తర్వాత సరి అయిన కర్మ, సరి అయిన పనులు చెయ్యాలి ఎప్పుడు కూడా. అంటే 10 మందికి ఉపయోగపడే పనులే చెయ్యాలి. అంటే మనము ఆ ప్రకృతికి ఆ ఆ సహకరించే పనులే చెయ్యాలి. ప్రకృతి ఆ ఆ సహజంగా ఉన్న పనులు అంటే మనం చేసే పనుల వల్ల ఆ ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ప్రకృతికి నష్టం కలగకూడదు. అలాంటి పనులు చెయ్యాలి. ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్ గా చెయ్యాలి. ఏదో చేస్తున్నామని చెయ్యకూడదు, ఎరుకతో చెయ్యాలి. సో కర్మ ఎప్పుడూ కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అంటే కర్మ ఫలం అనేది ఉంటది కదా. పాపం చేస్తే పాప కర్మ అనుభవిస్తాం, పుణ్యం చేస్తే పుణ్య కర్మ అనుభవిస్తాం. కాబట్టి ఏ కర్మ చేసినా కూడా ఆ ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాలి. మనము ఆ నిష్కర్మలుగా అవ్వాలి అని చెప్తూ ఉంటారన్నమాట. భగవద్గీతలో ఇవన్నీ ఉన్నాయి. అంటే నిష్కర్మ అంటే ఏంటి అంటే పనులు చేయకుండా ఉండడం కాదు. నిష్కామ కర్మ అంటే ఏది ఆశించకుండా చెయ్యడము. కాబట్టి ఈ పాపం, ఈ పని చేస్తే పాపము, ఈ పని చేస్తే పుణ్యము అని కాకుండా మనము ఆ సమయంలో మనం చెయ్యవలసిన పనులు చేసుకుంటూ వెళ్ళడమే, మన బాధ్యతల్ని చేసుకుంటూ వెళ్ళడమే. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఆ చేసేటప్పుడు ఈ పని చేస్తే నాకు పాపం వస్తుందనో, ఈ పని చేస్తే పుణ్యం వస్తుందనో
కాకుండా చెయ్యవ మన బాధ్యత అని చేసుకుంటూ వెళ్ళాలి. సో కర్మ పైన భగవద్గీతలో చాలా చాలా చెప్పారనమాట. సో నిష్కామ కర్మ చెయ్యాలి అండ్ ఎప్పుడు కర్మ చేస్తూ ఉండాలి. ఏ పని చేయకుండా ఉంటే మేలు కదా, పాపము కాదు పుణ్యము కాదు అని ఏ పని చేయకుండా మనము లేజీగా కూర్చోకూడదు. ఎప్పుడు ఏదో ఒక పని చేయాలి. ఎలాంటి పని చేయాలి? ధ్యాన సాధన చేయాలి, పుస్తకాలు చదవాలి, జ్ఞానాన్ని వినాలి, ఈ జ్ఞానంతో ఉన్న వాళ్ళతో కలిసి ఉండాలి. సో అప్పుడు మనము ప్రకృతి సహజంగా ఉంటాము. సో మనం బంధాల్లో ఉండాలి, బాధ్యతలు వహించాలి. కానీ అవన్నీ కూడా తామరాకు మీద నీటి బొట్టులాగా మనము కర్మలు చేస్తూ ఉండాలి. సో మన ఏ ఏ బాధ్యత ఇప్పుడు ఆ ఆ తల్లి రుణము, తండ్రి రుణము అని అంటూ ఉంటారు, పితృ రుణము అని అంటూ ఉంటారు. సో వాళ్ళకి మనము రుణం చెల్లించుకోవాలి కదా అని మనము అలా చేస్తూ ఉంటాం అనమాట. అందరూ తల్లిదండ్రులకు సేవ చేశాము మేము అని అంటుంటారు. అది సేవ కానే కాదు, అది మీ బాధ్యత. అది చెయ్యకపోతే ఖచ్చితంగా మనకు పాపం వస్తుంది. అది చేయడం వల్ల పుణ్యం ఏమీ రాదు. ఎందుకంటే అది మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ. పిల్లల్ని చూసుకోవడం మన బాధ్యత. భార్య భర్తను చూసుకోవడం, భర్త భార్యను చూసుకోవడం మన బాధ్యత. సో ఇవన్నీ బాధ్యతలు. ఇవి చేయడం వల్ల పుణ్యం రాదు, కానీ చెయ్యకపోతే పాపం మాత్రం వస్తది. కాబట్టి మన పనులు చేస్తూ ఉండాలి. అలా మన బాధ్యతలను చేస్తూ మన ఆత్మపరంగా మనం ఎదగడానికి చేసే కర్మలు మనం చేస్తూ ఉండాలి. ధ్యాన సాధన చేస్తూ మనము ఎన్నో జీవులకి సహకరిస్తూ, ప్రకృతికి సహకరిస్తూ, మనము వృక్షాల్ని పెంచుతూ ఇలాంటి సరి అయిన కర్మలు మనం చేస్తూ ఉండాలి. సో సరి అయిన కర్మ అన్నది నెక్స్ట్ పాయింట్. తర్వాత సరి అయిన జీవనోపాయం అంటే మనము జీవనోపాయం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదించడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఎలాగైనా సంపాదించాలి. 10 మందిని మోసం చేసైనా సంపాదించాలి, ఒకరిని చంపైనా మనము సంపాదించాలి అని ఇంకొకరిని నొప్పించి మనము జీవనోపాయం చెయ్యకూడదు. సరి అయిన జీవనోపాయం ఉండాలి. సో మనం కష్టపడాలి, ధర్మబద్ధంగా మన జీవనోపాయం అన్నది మనం సాధించుకోవాలి. అంతే తప్పితే మనము అధర్మంగా మనము చెయ్యకూడదు. కాబట్టి మన పొట్టకి ఎంత కావాలి, మనకు ఎందుకోసం సంపాదిస్తాము? మనం మన శరీరాన్ని మనం హాయిగా ఆరోగ్యంగా పెట్టుకోవడం కోసము. ఎందుకంటే శరీరంతోనే మనము ఆత్మ ఎదుగుదల దొరుకుతుంది, మన జీవన కారణానికి అది తోడ్పడుతుంది. కాబట్టి మన పర్పస్ ఆఫ్ లైఫ్ కి అది సహాయం చేస్తుంది. కాబట్టి శరీరాన్ని మనం కాపాడుకోవాలి, ఆహారం ఇవ్వాలి, నిద్ర ఇవ్వాలి, ఇవన్నీ చెయ్యాలి. అలాగే మనకు బాధ్యత ఉంది, కుటుంబం ఉంది, కుటుంబాన్ని పోషించాలి. అంతవరకు మనము కష్టపడి సంపాదించుకుంటే చాలు. అంతేగాని ఇంకా మనము మన కోసము, మన పిల్లల కోసము, వాళ్ళ పిల్లల కోసము ఎంత సంపాదించినా సరిపోదన్నట్టు మనము ఆఖరి శ్వాస వరకు దీనికోసమే పుట్టినట్టు మనం ఉండకూడదు. సో అవన్నీ కూడా అవసరాలే తప్పితే అవే మన జీవన ధ్యేయం కాదు. కాబట్టి జీవనోపాయం అన్నది, సరి అయిన జీవనోపాయం అన్నది చాలా చాలా అవసరము. ఈ సరి అయిన వాకు, సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాయం, ఈ మూడింటిని మనం ఫాలో చేసినప్పుడు మన క్యారెక్టర్, శీలం అన్నది మనకి అభివృద్ధి చెందుతుంది. శీలత పరులం అవుతాము. ఈ మూడు లేకపోతే మనం క్యారెక్టర్ తో అంటే అశ్లీలత అన్నది మనం ఉండదన్నమాట మనకి. కాబట్టి సరి అయిన వాకు, సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాయం, ఇవి మూడు మనకి శీలతని పెంచుతాయన్నమాట. సో మనము ఇవన్నీ అర్థం చేసుకొని మన జీవితంలో ఇవన్నింటినీ కూడా
ఫాలో చేయాలి, ఆచరణలో పెట్టాలి, గుర్తు రావాలి మనకు జీవించేటప్పుడు ఏం నేర్చుకుంటున్నాం, ఎలాంటి జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం, ఇవన్నీ మన జీవితంలో మనం పాటిస్తున్నామా, మనకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత వచ్చేది సరి అయిన శ్రద్ధ. సో శ్రద్ధ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అంటారు. శ్రద్ధ ఉన్న వాళ్ళకి జ్ఞానం లభిస్తుంది. సో కాబట్టి ఒక క్లాస్ లో 40 మంది స్టూడెంట్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళల్లో ఒకరే ఫస్ట్ ర్యాంక్ వస్తారు, కొంతమందే మంచిగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతారు, కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్ గా ఉంటారు, ఇంకొంతమంది ఫెయిల్ అవుతారు. చెప్పించే టీచర్ ఒకటే, పాఠాలు ఒకటే, కానీ ఏ- ఎలా వాళ్ళకి కొంతమందికి మాత్రం బాగా అర్థమవుతుంది, బాగా చదవగలుగుతున్నారు, బాగా రాయగలుగుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళల్లో ఉన్న వాళ్ళ శ్రద్ధ వల్ల మాత్రమే. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళు అచీవ్ చేయగలుగుతారు. శ్రద్ధ లేని వాళ్ళు కష్టపడాల్సి ఉంటుంది. సో మన శ్రద్ధను బట్టే మనకు రిజల్ట్స్ ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా కూడా శ్రద్ధగా చెయ్యాలి. ధ్యానం చేసినా కూడా శ్రద్ధగా చెయ్యాలి. ఏదో కళ్ళు మూసుకుంటున్నాం, ఏదో చేస్తున్నాం అని కాదు, వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. అండ్ బుక్స్ చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ చదివినా కూడా శ్రద్ధగా చదవాలి. మనం చాలా సార్లు ఏం చేస్తాం అంటే చదువుతూ ఉంటాం, కళ్ళు వెళ్ళిపోతూ ఉంటది, అలా చదివేస్తూ ఉంటాం, కానీ అక్కడ శ్రద్ధ ఉండదు. సో ప్రెసెంట్ లో ఉండాలి, ఎప్పుడు కూడా ప్రెసెంట్ లో ఉండాలి. శ్రద్ధ, సరి అయిన శ్రద్ధ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. శ్రద్ధ ఉన్నప్పుడు మనం దేన్నైనా మనం సాధించగలుగుతాము. సో నెక్స్ట్ వచ్చేది సరి అయిన ఏకాగ్రత. ఫోకస్డ్ గా ఉండాలి. సో మనము చంచలంగా ఉండకూడదు. ఎలాగైతే ఆ ఆ, ద్రోణాచార్యుల వారు అర్జునుని అడుగుతాడు, ఒక పక్షిని చూసి నీకు ఏం కనిపిస్తోంది అంటే, ఒక చెట్టు మీద ఒక పక్షి కూర్చుని ఉంటది, అందరినీ ఆయన గురి పెట్టమంటారు. ఒకరొకరిని అడిగినప్పుడు ఆకు కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది, కొమ్మ మీద ఉన్న పక్షి కనిపిస్తుంది, అట్లా ఎన్నో చెప్తూ ఉంటారు. కానీ ఆ అర్జునుడు అడిగినప్పుడు నాకు కన్ను కనిపిస్తుంది. ఎందుకంటే ఆ, ఆయన ఆ కన్నుని మాత్రమే ఏం చేయమంటాడు, పక్షి యొక్క కన్ను, నాకు అది మాత్రమే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదు అంటారు. అలాగా ఫోకస్ చేయాలి. మనకు ఏ కావాలనుకుంటామో దాని మీద మనం ఫోకస్ చేయాలి. ఏకాగ్రత అంటే ఫోకస్ అన్నమాట. ఎప్పుడైతే మనము ఆ ఫోకస్ చేస్తామో మన ఎనర్జీ మొత్తము అక్కడికి వచ్చి ఆ ఇదవుతుంది అనమాట. అప్పుడు మనం దాన్ని చాలా ఈజీగా అచీవ్ చేయగలుగుతాం, సాధించగలుగుతాం. సో సరి అయిన ఏకాగ్రత అని చెప్పారనమాట. సో మనం ఏం చేస్తామంటే ఒకేసారి ఆ 10 విషయాలని ఆలోచిస్తూ ఉంటాం, ఒకేసారి ఆ ఆ 10 పనులు చేయాలనుకుంటూ ఉంటాం. కానీ ఏ పని అయితే చేస్తామో దాని మీద ఫోకస్ గా ఉండాలి. 10 పనులు ఉండొచ్చు మనకు, కానీ ఒక పనే చేయగలుగుతాము ఒక సమయంలో. ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఒక సమయంలో ఒక ఆలోచన మీదే మనం ఫోకస్ చేయగలుగుతాం. అలా ఒక్క దాని మీద మనం ఫోకస్ చేసినప్పుడు అవన్నీ ఆటోమేటిక్ గా అచీవ్ అవుతాయి అన్నమాట. సో సరి అయిన ఏకాగ్రత అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత లాస్ట్ వచ్చేది సరి అయిన ధ్యానము. సో ఎన్నో రకాలైన ధ్యానాలు ఉన్నాయి. ఎందుకంటే బుద్ధుడే 6 సంవత్సరాలు ఎవరు చెప్తే అవన్నీ సాధన చేశాడు, కానీ దేనిలోనూ ఆయనకి ఆన్సర్ దొరకలేదు. సరి అయిన ధ్యానము అని శ్వాస మీద ధ్యాసను మాత్రమే చెప్పారు, ఆనాపానసతి మాత్రమే చెప్పారు. ఎందుకంటే ఒక్క రాత్రిలో ఆయన కనుక్కోగలిగారు. ఆ ప్రతి ప్రశ్నకు సమాధానం ఆయనలో నుంచే దొరికింది ఆయనకి. కాబట్టి ఆయన ఆలోచించాడు, చిన్నప్పుడు ప్రతి ప్రశ్నకి నాకు సమాధానం దొరికింది, అప్పుడు నేను ఏం సాధన చేశాను, నేను ఒంటి కాళ్ళ మీద తపస్సు చేయలే, ఎందుకంటే అవన్నీ చేశాడు ఆయన. ఈ 6 సంవత్సరాల్లో
ఆ, ఆ, శ్వా శ్వాసను బిగబెట్టడము, శ్వాసను ఆ, ఎక్కువ శ్వాసలు తీసుకోవడము, ఒంటి కాళ్ళ మీద నిలబడము, ఆహారం తినకుండా ఉండడము, ఇలాగా ఆ ఆ, ఎన్నో సాధనలు చేశాడు ఆయన. కానీ దేనిలోనూ ఆయనకి సమాధానము దొరకలేదు. కాబట్టి సమాధానము దొరికితేనే సమాధి స్థితి పొందగలుగుతాము. కాబట్టి సమాధానాలు దొరకాలి అంటే ఆనాపానసతి సరి అయిన ధ్యానము చెయ్యాలి అని చెప్పాడు ఆయన. సో మనము ఏ ఆ ఏదో ఒక జ్యోతిని, లైట్ ని చూస్తూ ఉండడము, లేకపోతే ఏదో మంత్రం చెప్తూ ఉండడము, లేకపోతే ఏదో రూపాన్ని తలుచుకుంటూ ఉండడము, వీటన్నింటికి వేరే వేరే పేర్లు ఉన్నాయి. సో మంత్రం తలుచుకుంటూ ఉంటే అది జపం అవుతది. ఏదైనా ఒక దాన్ని మనం దృష్టి పెట్టామంటే అది ఏకాగ్రత అవుతాది. సో అలాగా మనము రూపాన్ని ఊహించుకోవడం అంటే ఊహించుకోవడం అవుతాది. ఇది ధ్యానము కాదు. ధ్యానము అంటే ఆలోచన రహిత స్థితి, అంటే చిత్త వృత్తి నిరోధము, అదే ధ్యాన స్థితి. అదా ఆనాపానాసతి చేయడం వల్ల మాత్రమే ఆ స్థితిని పొందుతాము. అంటే మన సూక్ష్మ శరీర ది ప్లస్ యానం అంటే ఏంటి అంటే సూక్ష్మ శరీరాలతో ప్రయాణం చేయడము అని అర్థం అన్నమాట. సో మన ఈ శరీరంతో చేసే ప్రయాణము కాకుండా మన సూక్ష్మ శరీరాలతో చేసే ప్రయాణాన్ని ధ్యానము అంటారు. ది ప్లస్ యానం అని అంటారనమాట. అదే ధ్యానం మనకు ఇస్తుంది. అలా ధ్యానం చేసినప్పుడు మాత్రమే మన ప్రశ్నలకంతా సమాధానం దొరుకుతుంది. ఎప్పుడైతే సరైన శ్రద్ధ, సరైన ఏకాగ్రత, సరైన ధ్యానం అన్నవి మనకు ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనం సమాధి స్థితిని పొందగలుగుతాము. సో ప్రజ్ఞ, శీలము, సమాధి ఈ మూడు కూడా లభిస్తాయి ఈ అష్టాంగ మార్గం వలన మనకి అని బుద్ధుడు మనకి బోధించినాడు. సో ఈ దుఃఖ రాహిత్య స్థితి మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే మనకు సమాధానాలు దొరుకుతాయో మనము దుఃఖం అన్నది ఉండదు. సో మనకి కోరికలు అనవసరమైన కోరికలన్నీ వెళ్ళిపోతాయి, సరి అయిన కోరికలు లభిస్తాయి. అండ్ ఆ అవిద్య అన్నది ఉండదు, అజ్ఞానం అన్నది ఉండదు, జ్ఞానం అన్నది లభిస్తుంది. అండ్ దుఃఖ రాహిత్యము పొందుతాము. సో ఇవన్నీ కూడా ఈ అష్టాంగ మార్గం ఫాలో చేయడం వల్ల మనకి జరుగుతుంది. ఇంకొకసారి ఈ 8 ఒకసారి చెప్పుకుంటాము. సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు, సరి అయిన వాక్కు, సరి అయిన కర్మ, సరి అయిన జీవనోపాయం, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. సో ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఒకసారి ఆ 8 అందరి చేత ఒకసారి మీరు ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దు, మ్యూట్ లోనే ఉండండి. 1 by 1 ఒకసారి రిపీట్ పలికియండి అందరి చేత. ఓకే, అందరూ కూడా చెప్పండి. సరి అయిన దృక్పథాలు, సరి అయిన దృక్పథాలు, సరి అయిన సంకల్పాలు, సరైన సంకల్పాలు, సరి అయిన వాక్కు, సరైన వాక్కు బాగా స్పష్టంగా పలకండి. సరి అయిన వాక్కు, సరైన వాక్కు, సరి అయిన కర్మ, సరైన కర్మ, సరి అయిన జీవనోపాయం, సరైన జీవనోపాధి, సరి అయిన శ్రద్ధ, సరైన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం. ఓకే, సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత బుద్ధత్వ స్థితి అంటే ఎలా ఉంటాము అంటే దానికి కూడా 4 చెప్పారు. మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష. సో మైత్రి అంటే మనకున్న ప్రాపంచిక విషయాల్లో మనకన్నా ఎక్కువ గొప్పగా ఉన్న వాళ్ళతో మనం మైత్రి చెయ్యాలి. అంటే వాళ్ళకి ప్రాపంచిక విషయాలు
ఒక డబ్బు కావచ్చు, లేదా ఒక ప్రాపంచిక విషయాలకు సంబంధించిన జ్ఞానం కావచ్చు. ఇలాగా ప్రాపంచిక విషయాలు మనకన్నా ఎక్కువ తెలుసు అన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ అవి మనం నేర్చుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ప్రాపంచిక విషయాల్లో మనకన్నా తక్కువ అంటే వాళ్ళకి తక్కువ స్థితిలో ఉన్నారు, వాళ్ళకు తెలియదు అన్నప్పుడు వాళ్ళ మీద మనం కరుణ చూపించాలి అని చెప్తున్నారు. అంటే ఒక బుద్ధత్వ స్థితిలో ఉన్న వాళ్ళు ఇలా ఉంటారన్నమాట. తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానంలో మనకన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళతో ఎలా ఉంటారంటే ముదితము అంటారు. ముదితము అంటే హ్యాపీనెస్ అన్నమాట. ఆనందంలో ఎప్పుడు ఆనంద స్థితిలో ఉంటారు వాళ్ళు, ఆధ్యాత్మికంగా ఎదిగిన వాళ్ళు. సో అలాంటి వాళ్ళతో ముదితము, మనము వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మనకు ఆ హ్యాపీనెస్ అన్నది మనం పొందగలుగుతాము. సో ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అనుకుంటామో అలాంటి వాళ్ళతో మనం కలిసి ఉండాలి. సో అండ్ మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువగా ఉన్న వాళ్ళతో ఉపేక్ష, సహనంతో ఉండాలి, ద్వేషించకూడదు అని చెప్తున్నారు. సహనంతో ఉండాలి. సో మాంసాహారం తినే వాళ్ళని కానీ మనం ద్వేషించకూడదు, ఎవరన్నా సహనంతో ఉండాలి. ఈ జ్ఞానం వాళ్ళకి అందివ్వాలి అని చెప్తున్నారు. సో ఒక బుద్ధత్వ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా జీవిస్తారు? మైత్రి, కరుణ, ముదితం, ఉపేక్ష. సో వీటితో జీవిస్తూ ఉంటారు. సో మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంతవరకు ఎదిగాము, ఎవరిని అడగాల్సిన పని లేదు. నాకు ఎంతవరకు ధ్యానం చేస్తున్నాను కదా, నేను ఏమన్నా మారానా అని ఎవరిని మనం అడగాల్సిన పని లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను అని మనకి మనమే చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఆటోమేటిక్ గా మన మనకి అనవసరమైన వాళ్ళందరూ దూరం అయిపోతారు. మనకు అవసరమైన వాళ్ళు మాత్రమే మనకు దగ్గర అవుతారు. సరి అయిన వాళ్ళు మాత్రమే మనకు దగ్గర అవుతారు. మన అలవాట్లు కూడా వాటంతట అవే దూరం అయిపోతాయి. సరిగ్గా మనం సాధన చేస్తే చాలు. సో సాధన మాత్రం ఎవ్వరూ వదలద్దండి. జీవితాంతం సాధన చేయాల్సిందే. సో ఈ సాధన ఒక్కటి మనం పట్టుకుంటే చాలు, అన్ని మనకి సాధ్యం అవుతాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ అర్థం అయ్యింది అనుకుంటాను. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మళ్ళీ మనం మననం చేసుకుంటూ ఉండాలి. వీటిని విన్న వాటిని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి అవసరం ఉన్నప్పుడు ఆ సమయంలో ఈ జ్ఞానం గుర్తుకొస్తుంది. మన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం అన్నమాట. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని, అష్టాంగ మార్గాన్ని, ఏ మార్గాన్ని అయితే మనం అనుసరిస్తే ఆ బుద్ధత్వ స్థితికి వెళ్తాము, సాధనా మార్గంలో చాలా క్లుప్తంగా అందరికి అర్థమయ్యే భాషలో వివరించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. అలాగే ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మేడం, అదే సార్తోని మీరు మరి బాగున్నారా అని చెప్పేసి అడిగినప్పుడు మీరు సారు గెట్అవుట్ అన్నారు కదా, ఆ తర్వాత మరి దాని గురించి మీ అది సంభవం రాలేదండి. మరి మాట ఏమన్నా అడిగారా దాని గురించి? మరి ఎందుకంటే ఇంకా అడగరు, అంతే, అయిపోయి మనమే అర్థం చేసుకోవాలి, మనమే సెర్చ్ చేసుకోవాలి. ఏం అడగరు ఆయన. సరే అండి, అయిపోయింది. మరి అంటే ఆల్రెడీ ఆ జ్ఞానాన్ని ఇచ్చారు మనకి ఆయన, చాలా సార్లు చెప్పారు. కానీ మనం ఎరుక లేకుండా వాడేస్తూ ఉంటాం అనమాట. మాట లేదు కదండి ఇంకా, అంటే వేరే మాట లేదు అంటే ఏంటి సంగతులు అని చెప్పాలి, నమస్కారం అని చెప్పాలి, అంతే. అన్నిటికన్నా అద్భుతమైనది ఏంటంటే పదం ఆనందంగా ఉన్నారా, అది కూడా మనము అడగకూడదు అనమాట, ఏంటి సంగతులు అని అడగాలన్నమాట. సో అలా అడిగినప్పుడు వాళ్ళే చెప్తారు ఎలా, ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని వాళ్ళే చెప్తారు. సో పత్రి గారు అప్పుడు ఎవరిని చూసినా అదే అడుగుతారు, ఏంటి సంగతులు. లేదా మనకన్నా పెద్దవాళ్ళు అనుకోండి, ఇప్పుడు నేను సిబిఐ డైరెక్టర్ ని పోయి ఏంటి సంగతులను అడగలేను, నమస్కారం సార్ అని చెప్పాలి, అంతే, అయిపోయా మన పని. మ్యామ్ ఒక క్వశ్చన్ ఉంది మ్యామ్, అడగచ్చా? చెప్పండి.
మ్యామ్ గౌతమ్ బుద్ధుడు గారు అది మనకి జంతు బలుల గురించి విగ్రహారాధన గురించి చెప్పారు కదా మ్యామ్. అది జంతు బలి ఇవ్వకూడదు అది ఇది అని చెప్పేసి దాని ఉమ్, గురించి తర్వాత అన్- విగ్రహారాధన గురించి అన్ని నామజపం గురించి కొంచెం చెప్పరా అన్ని మ్యామ్? అన్ని చెప్పారమ్మా. కానీ చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. సో ఇవా మా ఆయన చెప్పినది ఒకటే, కరుణ ఇవి చెప్పారు కదా, మైత్రి, కరుణ. సో అవును మ్యామ్. అన్ని జీవులు కూడా సమానమే. అన్నింటిలో ఆత్మతత్వం ఉంది, దైవత్వం ఉంది. సో ప్రతి జీవిలోనూ దైవత్వం ఉంది. ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువణువులో ఆ దేవుడు ఉన్నాడు అన్నప్పుడు నువ్వు ఇంకొకరిని ఎలా హాని కలిగిస్తావు? వాటి యొక్క ఆ ఆ, జీ జీవన అంటే ఆత్మ ఎదుగుదల, ఆత్మ ప్రయాణంలో నువ్వు దాన్ని ఆ బ్రేక్ చేసినట్టే. అంటే వాటికి మనం ఇది చేసినట్లే. అంటే ఇప్పుడు మన ఎదుగుదల ఉంటది. మనం ఏదైనా ఒక పని చెయ్యాలనుకుంటాం, ఏదో సాధించాలనుకుంటాము. మనం ఒక వర్క్ ని ఎత్తుకొని చేస్తూ ఉంటాము. దానికి అడ్డుపడుతూనే ఉంటే మనం చెయ్యడం అనేది డిలే అవుతది కదా. అలాగా ఒక ఆత్మ ఎదగాలి అనుకొని ఒక జన్మ తీసుకొని వచ్చినప్పుడు అది పూర్తిగా ఆ జన్మలో కావలసిన ఎదుగుదల అది ఎదగాలి. దాన్ని మనం చంపినప్పుడు దాని ఎదుగుదల సగంలో ఆగిపోతది. మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. అప్పుడు ఆ కర్మ మనం తీసుకోవాల్సి వస్తుందా లేదా? ఇంకొకరి ఎదుగుదలలో మనము ఎప్పుడైతే ఇది అడ్డుపడతామో ఆ కర్మని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో మనము దేవుడి పేరు చెప్పి మనము ఆ ఆ బలులు ఇస్తూ ఉంటారు చాలా మంది. ఏ దేవుడు కోరరు, బలులు కోరరు. సో వాళ్ళు మనలో ఉన్న అజ్ఞానాన్ని బలి కోరుతున్నారు అంతే తప్పితే నోరు లేని జీవులని కాదు. సో మనం ఏదో పేర్లు చెప్పి మన స్వార్థం కోసం మనం చేస్తున్నవన్నీ కూడా మనకి ఆ ఇది లేకుండా అజ్ఞానంతో చేస్తున్న పనులే. అలాగే విగ్రహారాధన గురించి కూడా చాలా చెప్పచ్చు. ఇవన్నీ సెపరేట్ క్లాసెస్. కానీ మనము ఆ రాయిలో దేవుణ్ణి చూడగలుగుతున్నాం. మినరల్ కింగ్డమ్ ఫస్ట్ కింగ్డమ్ అది. తర్వాత మనము ఆత్మ ఎదుగుదలలో ఫస్ట్ రాయిగా పుట్టి, తర్వాత చెట్టుగా పుట్టి, తర్వాత జంతువుగా పుట్టి, తర్వాత మనిషిగా పుట్టాము. రాయిలో దేవుడు ఉన్నాడంటే నమ్ముతాము, చెట్టులో దేవుడు ఉన్నాడంటే నమ్ముతాము, జంతువులో దేవుడు ఉన్నాడంటే నమ్ముతాము. మనలో దేవుడు ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాము, చూడలేకపోతున్నాము. సో ఆత్మ యొక్క ఎదుగుదలలో ప్రతిదీ ఒక స్టెప్ అంతే అన్నమాట. సో మనకి చిన్న పిల్లలకి యాపిల్ చూపిస్తే బొమ్మలో చూపిస్తాము. యాపిల్, ఏ ఫర్ యాపిల్ అని బుక్ తెరిచి బొమ్మ చూపించి ఇది యాపిల్ అని చెప్తాము. పెద్ద అయ్యాక బొమ్మ చూపించాల్సిన అవసరం లేదు. యాపిల్ అంటే ఏంటో ఆ బిడ్డకు తెలుసు పెద్ద అయ్యాక. కాబట్టి మనము ఆత్మ ఎదగని స్థితిలో మనకి విగ్రహాలు అవసరం ఉంటుంది. ఒక భగవంతుడు ఉన్నాడు, శక్తి ఉంది అని తెలుసుకోవడానికి అలా. కానీ ఆత్మ ఎదిగే కొద్దీ మనకి విగ్రహాలు అవసరం ఉండదు. భగవంతుణ్ణి ఒక శక్తి రూపంగా మనము గ్రహించగలుగుతాము. భగవంతుణ్ణి మనము అన్ని చోట్ల మనం చూడగలుగుతాము. సో ఆత్మపరంగా ఎదిగిన వాళ్ళకి విగ్రహాలు అవసరం లేదు. సో కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్రం సమం జపం, కోటి జపం సమం ధ్యానం. సో కోటి పూజ సమం స్తోత్రం, కోటి స్తోత్ర సమం జపం, కోటి జపం సమం ధ్యానం, కోటి ధ్యానం సమం లయం అని చెప్పారు. సో పూజ అన్నది తప్పు కాదు, అది మొదటి స్థితి. ఆ తర్వాత ఎదగాల్సిన స్థితులు చాలా ఉన్నాయి. మనం ఎదిగినప్పుడు మన ముందుకు అది వచ్చినప్పుడు మనం భయపడి ఆగిపోతాము. భయంతో చేస్తున్నాము తప్పితే ఎందుకు చెయ్యాలో తెలియట్లేదు, ఎందుకు అవసరం లేదో తెలియట్లేదు. అవి తెలిసినప్పుడు మనకు దానిలో నుంచి బయట రాగలుగుతాము. సో మనం ఆత్మపరంగా ఎదిగినప్పుడు మనకి నెక్స్ట్ అందివ్వబడుతుంది. ఏది తప్పు కాదు. అవసరం లేదు అని చెప్పారు కానీ తప్పు అని చెప్పలేదు ఎక్కడా కూడా. సో అవి
మనం తెలుసుకోవాలి. ప్రతిదీ కూడా మధ్య మార్గం. బుద్ధుడు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మధ్య మార్గం. అన్ని మధ్య మార్గంలో ఉండాలి. ఎక్కువ దుఃఖం ఉండకూడదు, ఎక్కువ ఆనందం సంతోషము ఉండకూడదు, ఎక్కువ నిద్ర ఉండకూడదు, అలాగని నిద్ర లేకుండాను ఉండకూడదు. సో అన్ని కూడా మధ్య మార్గం. ఎక్కువ బంధాల్లోనూ ఉండకూడదు, అట్లా అని బంధాలే వద్దు అని వెళ్ళిపోకూడదు. సో అలాగా ఏది కూడా ఎక్కడ ఇరుక్కపోకూడదు. మనము మధ్య మార్గంలో ఉండాలి. తక్కువ అన్ని సరి అయిన మోతాదులో ఉండాలి. సో అప్పుడు మన జీవితం చక్కగా ఉంటుంది. సో సన్యాసం తీసుకొనేకూడదు, లేకపోతే బంధాల్లో కూరుకుపోయి నాకు ఈ ధ్యానం వద్దు, సాధన వద్దు, ఆత్మజ్ఞానం వద్దు అని అనకూడదు. సో రెండు కూడా ఈక్వల్ గా ప్రయాణం చేయగలగాలి. ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితము రెండు కలిసి మనం ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మన జీవితానికి పరిపూర్ణత అన్నది లభిస్తుంది. సో అది చెప్పారు, మధ్య మార్గం చెప్పారు బుద్ధుడు మెయిన్ గా. సో థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ. సో ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు? మేడం, చెప్పండి. సహజంగా మనము అష్టాంగం అంటే యమ నియమ ఆసన అది ప్రాణాయామ పతంజలి యొక్క దానికి అష్టాంగ సూత్రాలు, ఇది బుద్ధుడి యొక్క అష్టాంగ సూత్రాలు. అంటే ఇవి రెండు వేరు వేరు అంటే రెండు వేరు వేరు. అది పతంజలి మహర్షిది యోగ సూత్రాలు అంటారు అవి. ఇవి కొన్ని కలుస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆసనము ప్రాణాయామము ధారణ రాలేదు, మిగతా కలిసినాయి. అవి మళ్ళీ ఇంకొకసారి పతంజలి యోగ సూత్రాలు చెప్పినప్పుడు చెప్పుకుంటాం సార్. థ్యాంక్ యూ. Yes, okay friends, any doubts? Yeah, thank you madam. Thank you Thank you so much. Thank you so much. జ్ఞానాన్ని అందించారు ఈరోజు. మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మేడంకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.